చూడవలసిన విషయం ఏంటంటే గత 75 ఏళ్ళు, 80 ఏళ్లుగా మనకి కనబడని విషయం ఒకటి కనబడుతూ ప్రస్ఫుటంగా కనబడేదేంటంటే, ఓకే. మార్కెట్ల మీద ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, ఈ గోల్డ్ దాని మీద ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, కరెన్సీ వాల్యూలు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నాయంటే, దేర్ ఆర్ అబ్నార్మల్ ఫ్యాక్టర్స్ ఆర్ వర్కింగ్. అసాధారణ విషయాలన్నీ బయటకొస్తున్నాయి. అసాధారణ విషయాలు బయటకొస్తున్నాయంటే, అది ఎకానమీకి ఎటువంటి దేశానికి ఎకానమీ అయినా కూడా అది కరెక్ట్ కాదు. ఏంటంటే ప్రెషర్‌లోకెళ్ళిపోతున్నాం. అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ అయినా సరే ప్రెషర్‌లోకెళ్ళిపోతుంది. అది స్పష్టమైన ప్రెషర్‌కెళ్ళిపోతున్నాం మనం. సో ఈవెన్ మార్కెట్స్ కూడా చాలా మంది భయపడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా డౌన్. అది ఎందుకొస్తుంది? కొనుగోలు శక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యక్తి కొనుగోలు శక్తి మీద ఎప్పుడైతే కొనుగోలు శక్తి అతను చేసిన ఇన్వెస్ట్‌మెంట్, అతను దాచుకున్న డబ్బులు విలువలో తేడా వస్తాయి. ఇప్పుడు మీరేదైనా ఒక రూ. 1,00,000 ఒక చోట ఇన్వెస్ట్ చేశారు. మీ మనసులో ఎప్పుడు ఎలా ఉంటుంది? నేను రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేశాను. కానీ మీరెళ్లి కనుక్కుంటే అది లేదు, మీరు 1,00,000 కాదు, మీరు 60,000 అంటారు. అంటే 40,000 లాస్ అయిపోయింది. అంటే ఏంటి? మీ ఇన్వెస్ట్‌మెంట్ కనుక మీరు దాచిన డబ్బులో కనుక లాస్ అయినా కూడా, అది ఇంట్లో దాచైనా కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఒప్పుకోరు. అదే ఇప్పుడు మీరు బంగారం కొన్నారు. ఇప్పుడు బంగారం అంటే మనకున్న కల్చర్‌ని బట్టి ఇప్పుడు బంగారాన్ని ఎవరు కొనరు. ఎందుకు కొనరు? ఇప్పుడు కొనరు. ఎందుకు కొనరు? అది రేట్ పడిపోతుంది, 6,000 తగ్గింది, 74,000 వచ్చింది, ఇంకా తగ్గిపోతుందేమో, ఇంకా ఎదరికెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంతో ఆగుతారు. ఎందుకంటే వాళ్ళు నష్టాన్ని చూస్తారు. సపోజ్ ఇప్పుడు ఈ ప్రైస్‌లో వాళ్ళు కొనుగోలు చేసినట్టయితే వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక 2, 3 రోజులు, ఒక 6 రోజుల్లో ఇంకో 1000, 2,000 తగ్గితే అయ్యో మనకు 2,000 మనకు పోయిందే అనే బాధపడతారు. సో ఇది కల్చర్‌లో ఒక భాగం. ఇది సప్లై డిమాండ్ ఈక్వేషన్స్ కాదు. ఇది ప్రైస్ ఎలాస్టిసిటీ. ఇది ప్రైస్ ఎలాస్టిసిటీ అంటే ప్రైస్ పెరిగితే అనే పదానికి ఈ కల్చర్ అటాక్ అయ్యింది. ప్రైస్ పైన. కానీ ప్రైస్ తరగడం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అది దాని పరిస్థితులు, స్థితిగతులు వేరు. ఇక్కడ ఇండియాలో ప్రజల యొక్క ఆలోచనకి ప్రైస్ ఎలాస్టిసిటీ ఏంటి? ఇది పెరిగింది, ఇది తరిగింది. కానీ ఇంటర్నేషనల్ రీజన్స్ ఏంటి? దానికి దీనికి సంబంధం లేదు. ఇంటర్నేషనల్ రీజన్ ఏంటి? ఆప్టిమమ్ యుటిలైజేషన్‌కి వచ్చింది. ఏంటి? ప్రజలు అది గవర్నమెంట్స్ డెసిషన్ తీసుకుంటాయి. ఏంటి మనం చేయాలి? మన భారతదేశంలో మొట్టమొదటిగా ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? బంగారాన్ని తాకట్టేసి బంగారాన్ని ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను పడిపోనివ్వకుండా పటిష్టంగా కాపాడాలంటే అది దానికి అవసరం అని అనుకున్నాడు. అలాంటిది కుటుంబాల దగ్గర ఉంది. ఇప్పుడు అవసరం అయితే కుటుంబాలు బంగారాన్ని తాకట్టు పెడతాయి, లేదంటే చేసి వాళ్ళు ఇచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటి? రకరకాల ఇది వచ్చేటప్పటికి మొత్తం మీకు ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ రేషియో చూసుకున్నా సరే, ఉత్పత్తి రేషియో చూసుకున్నా సరే, ఉత్పాదకత రేషియో చూసుకున్నా సరే, ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా సరే, గోల్డ్ చూసుకున్నా సరే, పెట్రోలియం ప్రొడక్ట్స్ చూసుకున్నా సరే, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చూసినా సరే, కరెన్సీ విలువల యొక్క స్థితిగతులు చూసుకున్నా సరే, అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుందండి. అంటే ఇది కరెక్ట్ గా పొయ్యి అన్ని చోట్ల వెలిగింది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.